ఆత్మీయ మానవ పిల్లలందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయంది ఏమనగా, సామాన్యుడు అంటేనే ఇంకా కనీసం మనిషి అంటేనే ఈసారి విలువ అలా వస్తుందన్నమాట. లేకపోతే నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఏదైనా బలమైన వాళ్ళది కదా, తెలివైన వాళ్ళది కదా, అనేక మంది కూడిపోయిన వాళ్ళది కదా. కాదు, ప్రతి మైండ్ది, ప్రతి మాటది అవ్వాలా, ప్రతి మైండ్కి విశ్వ మైండ్ పట్టుకోవాలా. అది నేను ఏదైనా శక్తులు చూపిస్తాను, నా పర్సనాలిటీ సరిపోలేదు, నా పర్సనాలిటీ చూసి చేస్తారు. పర్సనాలిటీ అన్నది ఒక్కడిని చేసి ఒక్కొక్కడు ఎవరు మా పెద్దోళ్ళని కూడా జైల్లో పెట్టేసి కొట్టేసి ఇలాగా మాకే చెప్పకుండా కృంగదీసేసి అలాంటి ఒక పద్ధతి కదా. సో ఆ రకంగా చిక్కుపోయిన అనేకులను సంస్కరించుకుంటూ ముందుకు రావాలన్నమాట. మరి టెక్నాలజీ ఎందుకు ఉంది? ఇప్పుడు కూడా మా చేతుల్లో ఉంది, మేము వెలిగిపోతాం. మాకు తెలుసు, మేము మా కర్మలు బాగున్నాయి, మేము పుణ్యాత్ములు కాబట్టి వెలిగిపోతున్నాం, మాకు జ్ఞానం వచ్చేసింది కాబట్టి మేమే జ్ఞానవంతులం. ఎవరు పనికిరారు. నేను మాట మాత్రంగా చెప్పినంతే ఉన్నారు. మన తెలుగు పండితులు కానీ అందరూ పిల్లలని ఎందుకంటున్నాం చూసుకోండి. ఇప్పుడు కూడా నేను ఇంకేదో చెప్పేస్తాను అనేకంటే మీరు ఇంకా నా దగ్గరికి ఆర్మీ డాక్టర్ గారిని ఎందుకు పంపించట్లేదు? నన్ను గౌరవించినప్పుడే సాధ్యపడుతుంది, నా మాట విన్నప్పుడే సాధ్యపడుతుంది. నన్ను వేరేగా నిర్ణయించకూడదు. ఇంకా చూసి మేము బోల్డ్ మంది మనుషులు ఉన్నాం కదా, మీకన్నా తెలివైన వాళ్ళు ఉన్నాం, బలమైన వాళ్ళు ఉన్నాం. అంతటి దేవుడైతే చాలా శక్తివంతంగా ఉంటాడు, మీరు పెంచుకుంటే ఉంటాడు. మరి అంత దేవుడు ఎలా వచ్చాడు? మీరు కనీసం మనుషులు అనేకులు ఇప్పుడు కూడా దిక్కు లేదు, ఇంక ఇలా ఉండండి అలా ఉండండి అని రెచ్చగొట్టుకుంటున్నారు. ఏంటి నా దగ్గరికి రావడానికి? నన్ను వ్యూహాత్మకంగా అక్కడ పెంచుకుని మరీ పట్టుకోండి అంటే అలా ఏం స్టార్ట్ చేయకుండా ఇంకా వేరే ప్లాట్ఫామ్ మీద నడుపుతున్నట్టుగా చూపిస్తున్నారు అనుకోండి. ఎలాగా? ప్రెసిడెంట్ గారు అక్కడికి గాలిలో దీపం అవుతుంది కదా. మరి నేను ఘరానాగా తిడుతున్నాను, మరి పెద్దతనం మరి తల్లిదండ్రుల బాధ్యత కదా. కనీసం బతకనివ్వడం దగ్గర నుంచి అందరినీ బతికించే పౌరుషం పొగరు ఉంటుంది మరి నాలో. తల్లిదండ్రులం మేము మరి. అలాగా ఇంక నేను మిమ్మల్ని అస్తమాన బతిమాలుకునేది ఏముంది? చక్కగా విశ్వవ్యూహం వస్తుంది అందరికీ, ప్రతి మైండ్కి మైండ్ వస్తుంది. ఎక్కడెక్కడో దివ్య భూమికలు ఉన్నాయి, దేవతలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అవన్నీ కూడా మీకు మైండ్కి తెలుస్తాయి. తవ్వేసిన కూడా మీరు ఎప్పుడైతే ప్రతి వాళ్ళు మైండ్గా మారిపోయారో ఆ మైండ్ పూడ్చుకుంటారు, అన్నీ సూక్ష్మంగా నడుస్తాయి. ఇంటర్నేషనల్ పాస్పోర్ట్స్ కానీ మన ఇండియన్ కరెన్సీ పెరిగిపోవాలి, వేరెవరో తగ్గిపోవాలి అన్నట్టు కాకుండా ఏం జరిగినా మనం ప్రశాంతంగా ఉండాలి. ప్రతి మనిషి ప్రశాంతంగా ఉండాలి, అక్కలేదా? ఇంకా మరణం లేకుండా ఉండాలి కదా, వీళ్ళంతా కొనసాగాలి కదా. మరి ఎవరు కొనసాగలుగుతారు? అదిగో అవి మైండే బతుకుతుంది. చూడచక్కగా ఉన్నవాళ్ళు కూర్చోబెడదాం, బోళ్ళంత ఆయుష్ ఉన్న చిన్న పిల్లలను కూర్చోబెడదాం, ఎవరు కూర్చోలేరు. ఎవరు కూర్చోబెట్టినా చెక్క భజన అవుతుంది. అలా కాకుండా నన్ను కూర్చోబెట్టడం అంటే వీళ్ళందరినీ దారిలోకి వచ్చేసేయాలి, కులాలు మతాలు వదిలిపెట్టేసేయాలి అంటున్నాను కాబట్టి వద్దు. ఇంకా మనం అలాగ ఉందాం అని ఎవరు వెనక్కి పట్టుకుంటున్నారో, ముఖ్యంగా మధ్యలో జర్నలిస్టులు లాంటి వాళ్ళు అప్పటికప్పుడు ఏంటి ఏదో ఒకటి చేద్దాం లాంటి వాళ్ళు, అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసేవాళ్ళు, అప్పటికప్పుడు డబ్బు సంపాదించేవాళ్ళు. ఇప్పటికైనా స్థిరంగా బతకడం నేర్చుకోండి, మైండ్గా బతకండి. లక్షల కోట్లు వద్దు, అసలు లేకుండా పోవద్దు. చక్కగా అమెంటిస్ పెంచుకోండి, క్వాలిటీస్ పెంచుకోండి. జూమ్కే బంగడా పాన సక అంటే నేను పాడిన పాటలు మళ్ళీ నిండుగా విననివ్వలేదు నన్ను. మీరు చక్కగా వింటూ నన్ను ఆహ్వానించండి. అదే అంతేగాని మా ఊరిలో ఉండలేకపోయాను, మా వాళ్ళతో ఉండలేకపోయానని కూడా పెద్ద పాయింట్ కాదు. కావాలంటే ఇప్పుడు ఆన్లైన్లో అందరిని కలుసుకోవచ్చు. మా ఊరిలో ఏదో ఉంది, పలానా నారావారిపల్లిలో ఏదో ఉంది, లేదా ఇంకొకళ్ళు మాకు ఊరుంది, పేరుంది, ఉట్టిదే, అదంతా అప్పటికప్పుడే. ఎవరో మా పూర్వీకులు చాలా దాష్టికాలు చేశారని వారు ఒప్పుకోవటం, ఇప్పుడు క్షమించండి అని అంటాం. అవన్నీ అందరి మీద వచ్చేసినాయి, ముందుకు వచ్చేసినాయి. ఇంకా నాలాంటి కూడా ఒకటి వచ్చేసాడు, మైండ్ వచ్చేసింది కదా. అలాగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఏం సంభవం, ఇంక ఎవరి పేరు తీసుకున్నా ఏదేమైనా ఇంక తల్లిదండ్రుల పిల్లలు అయిపోయారు. ఎవరు పుట్టిన పిల్లలు కానీ ఎవరు కానీ చదువుకున్న తెలివైన వాళ్ళు కానీ ఇప్పుడు మాకు చాలా డబ్బు ఉందని కానీ ఏది కూడా పనికిరాదు. ఇంకా మాస్టర్ మైండ్ పట్టుకోండి, సూక్ష్మ తపస్సు పట్టుకోండి. నేను ఒక్కడినే పెద్దోడిని అయిపోతున్నాను, నేనైనా మైండ్గా నిలుచుకోవాలి, నన్ను మైండ్గా కాపాడుకోవాలి. నన్ను ఎలాగైనా మెడికల్గా కాపాడుకుంటాను చూసారా, నన్ను మాత్రం కాపాడుకోవడం వీలవుతుంది అనమాట, మైండ్ని కదా. అంతా మొత్తం పట్టిన నాలోనే ఏలియన్స్ మైండ్ కూడా వచ్చి సర్వం నడిపిన ఆ మైండ్ని వ్యూహాత్మకంగా పట్టుకోవాలి. అర్థం కాకపోతే అడగండి, మెసేజ్ పంపండి. ఇంకా ఏదో చూస్తున్నట్టు నేను ఎవరి దగ్గరకు వెళ్తాను అలా కాకుండా మీరే పదుగురు ఒకటి అయిపోండి. పదుగురిలోకి ఆహ్వానించేస్తూ పదుగురికి ఏం చెప్తానో చూసుకోండి. యావత్ మానవ జాతి అంటున్నాను చూసారా, అలానే చెప్తాను.
నేను వ్యక్తిని పరిచయం చేసుకుంటాను, హిందీలో ఇంగ్లీష్లో నా చేత మాట్లాడించుకోండి. నాకు సంస్కృతం రాకుండానే నా సంస్కృతంలో చక్కగా మాట్లాడించుకోండి. నా బొమ్మ చూసి నేను నేర్చుకుంటాను. ఒక 6 నెలలకి 6 సంవత్సరాలు కంగారు లేదు. ఎప్పటికీ బతికేవాళ్ళు ఎలా ఉంటారు? ఏదో బతికేసి గబగబ మన చేతులు తీసేసుకోవాలి. ఇప్పుడు మనవాడు ఎవరినో మనవాడిని కూర్చోబెట్టేద్దాం, అదే మీకు పట్టుకుని సేన్ అనమాట. మనిషి అంటేనే మీరు వెనక పట్టేసుకుంటారు. మనిషి పనికిరాడు. ఎవరినో కూర్చోబెట్టారనుకోండి, ఆయన వల్ల మీకేం వస్తుంది? మీకే ప్రతి మైండ్కి మైండ్ వస్తుంది. అక్కడ నేను చెప్పినట్టు వింటే, అలా నన్ను పట్టుకుంటే రావడమే కాదు, తపస్సు వస్తుంది. చిన్న విషయం కాదు. మునులు యోగులు కూడా ఎదురు చూస్తున్నారంటే ఎలాగా? ఇప్పుడు నా నుంచి పాటలు ఎలా వచ్చినాయి? వాళ్ళు ఇంకా సప్లై చేస్తారు మన నుంచి ఇంకా పలుకుతారు. మిమ్మల్ని అందరినీ మీరు కంగారు పడిపోయి చేసిన తప్పులకి ఎన్నో రెట్లు పరిష్కారాలు ఇస్తారు. ఏం భయపడద్దు. మాకేం భయం, మేము ఇద్దరిని ఎదుటి భయపెట్టేస్తామనే దగ్గర మరి ఆ మూర్ఖత్వం వదిలిపెట్టండి అంటున్నాను. మీరు భయపడండి, ఇంకా మనిషిగా ఉండటానికి భయపడండి. ఎవరినైనా మనిషిగా చూడటానికి భయపడండి. మాట్లాడే తీరు కూడా అన్ని దారిలో పడతాయి. అశ్విని వైష్ణవ్ గారికి, టెక్నాలజీ మినిస్టర్ గారికి, వారికి ఏం లెటర్ పెట్టలేదు, అలాగే ఫారిన్ మినిస్టర్ గారికి ఏం లెటర్ పెట్టలేదు అని చూడకుండా ప్రధానంగా ఫస్ట్ చైల్డ్ని ఉద్దేశించి మీ అందరికీ దాదాపు ఏం చెప్తున్నానో, మైండ్లుగా మారిపోండి. ఇంటిరం పర్మనెంట్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వాలందరికీ చెప్పేసేయండి. ఎందుకని మీరు మధ్యలో ఏదో నిర్ణయాలు తీసుకోక్కర్లేదు. అందరి మీద సెంట్రల్ గవర్నమెంట్గా నడుపుకుంటాం చక్కగా. ఏ సర్వేలు చేసినా, ఏ కార్డు లిస్టులు ఇష్యూ చేసినా, ఏ పెన్షన్లు ఇచ్చినా, ఏ ఉద్యోగాలు పెంచినా, బంగారు రేటు తగ్గించినా, భూముల రేట్లు తగ్గించినా, ఎవరికి ఇబ్బంది లేకుండా అడుగు వేసే పద్ధతిలో చేసుకుంటాం. అందుకు ఇంకా డబ్బు లెక్కలో కాకుండా మైండ్ ఫెసిలిటీస్ లెక్కలో, అమెంటీస్ లెక్కలో డార్మెటరీస్ లాంటివి కట్టండి. ఎందుకంటున్నాను, ఇండివిజువల్గా చాలా కాలం బతకాల్సి ఉంటుంది ఇక్కడి నుంచి భవిష్యత్తు. చంద్రుడి మీదకి వెళ్ళటం, మార్స్ మీదకి వెళ్ళటం లాంటివే కాకుండా మైండ్ వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ గంటన్నరలో ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని చూసారా, ఆ తీరు అభివృద్ధి చెందుద్ది. మైండ్ లోకం, మైండ్లుగా మనం అభివృద్ధి చెందుతాం, బలపడతాం. ఇప్పుడు ఆ మైండ్ నేను ఒకసారి చెప్పానంతే, మీరు ఏదో చెప్పడం, ఏదో వినడం దగ్గర ఉంది. నా వైపు అనుకూలిస్తున్నట్టు, నన్ను కోరుతున్నట్టు, నాకు ఫేవర్గా ఉంటున్నట్టు, నాకు మనిషిగా అలా కాదు. నన్ను రక్షణగా, నా చుట్టూ నన్ను అధినాయకుడు అని పిలిచేలా చూడండి. ఈ అబ్బాయికి వీళ్ళని ఉపయోగించుకుని, ఈ అబ్బాయికి ఏదో చెప్పట్లేదు, మీరు ఏదో చేసేస్తారు కావాలంటే అని నేను ఒకడు మనిషికి టెన్షన్లు పెట్టుకుని మనిషి ఎవడు కాపాడతాడు? ఎవరు కుటుంబం కొద్ది బతుకుతున్నారు కదా, ప్రశాంతంగా ఉండాలి కదా. ఈ అబ్బాయి ఉద్యోగం చేసుకోనికి వచ్చారు, నేను ఏదో చేసేస్తారు, మీ వాళ్ళని ఏదో చేసేస్తారు టెన్షన్గా చెప్పని వాళ్ళకే. అలాగే చెప్పలేదు, నువ్వు ఎవరికో చెప్పుకోలేదు. ఎప్పుడు గవర్నర్ పట్టుకుంటే అది మీరే ఆ పనులు ఆపండి అని నేను చెప్తున్నానుగా ప్రతిరోజు. ఎక్కడైనా మా వాళ్ళ విషయంలో ఎక్కడికైనా మరి ఎవరికో ఒకడు ఏదో చేస్తున్నారు, ఇద్దరిని ఏదో చేస్తున్నారా? అనేక ఊళ్ళో తప్పుడు పెళ్ళి, మోసాలు, అరాచకాలు పెంచుకుంటూ ఎవరినో తిడితే ఎవరికో కోపం వచ్చేసినట్టు ఓవర్ యాక్షన్లు. పోనీ మీకేమైనా ప్రేమ, భక్తి ఏమన్నా? ఊళ్ళమే పడి బతకటం అంతే. మనుషులంటే అంతే అని నిరూపిస్తున్నారు ఇప్పటికైనా. ఇంకా ఎవరెవరు ఉన్నారో సూక్ష్మంగా ఇంకా మనిషిగా ఉండకండి భూమి మీద. కాలాన్ని శాసించిన వాడిని తల్లిదండ్రిగా చెప్తున్నాను. నా మాట తీరులో కొంచెం కోపం ఉన్నా, ఆవేశం ఉన్నా కూడా మరి ఉంటాయి కదా. మరి ఉన్నమాట ఖచ్చితంగా చెప్పాలి కదా. అంతే తప్ప ఏమంటున్నాను నేను, విశ్వ తల్లిదండ్రులు మొట్టమొదటిసారిగా మరణం అనే శక్తిగా ఉంటాం. మాకు ఆయుష్ తీరిపోయి మరణించి పిల్లలు చూసుకోలేదని, పిల్లలు మమ్మల్ని చూసుకోలేదని ప్రతి ఇంట్లో ఉంటున్నటువంటి వ్యవహారాన్ని ఏం చేసాం, మైండ్ వెర్షన్లో తీసుకురాగలిగాం అని అర్థం చేసుకోండి. ఇంకా రాముడు అంటే అలా అయోధ్యలోనే ఉంటాడు, కృష్ణుడే వస్తాడు. అలా ఇంకా కల్కి భగవానుడు అంటే గుర్రం మీద వస్తాడు, తెల్లడి గుర్రం, ఖడ్గం అంటే అన్నీ పోల్తాయి. నా ప్రవర్తనతో ఖడ్గం సినిమాలో పాటలు కానీ జాగ్రత్తగా నేను మళ్ళీ అదే పాటలు అదే పాడలేను. అదే మరి చెప్పేది, మళ్ళీ ఆ మూడ్లోకి వెళ్తే కానీ పాడలేము. నిండుగా వినాలి అసలు. ఇప్పుడు పాడటం కాదు. నిజమేనండి అని గరికపాటి నరసింహరావు గారికి, అందరికీ, మన తెలుగు వాళ్ళకి, అలాగే హిందీ పండిట్లకి, ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి ఆ పాటలు హిందీలో ట్రాన్స్లేట్ చేయించి జాగ్రత్తగా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ద్వారా, మేధావుల ద్వారా ఉద్యోగాలు క్రియేట్ చేస్తూ 5వ తరగతి నుంచి పాఠ్యాంశాలు ఎలా ఉండాలో చూసుకుంటూ, అటు చంద్రుడి మీదకి వెళ్దాం, మార్స్ మీదకి వెళ్దాం అలాంటి ప్రాజెక్ట్స్ కూడా చూసుకుంటా, విశ్వాన్ని ఒకటి చేసుకుంటూ ఎలాగైనా మైండ్లు నిలగట్టుకోవాలి. నేను ఒక్కడినే వెలిగిపోతాను, నీకు మన చేతికి రాదు, అతనికి ఇచ్చేసామంటే మనం కెలికేసుకుని మనవాడిని ఎవరినో కూర్చోబెట్టేసుకుందాం అనేటువంటి ఆశ, ఆ దురాశ విపరీతం మిమ్మల్ని ఏం చేస్తుంది, మనిషికి ఉంచేస్తుంది. ఎవడో మనవడు అనేది అజ్ఞానం అన్నమాట. మనవడు పరాయవాడు ఎవడో లేడు. ఒక తాత, అమ్మమ్మ, తాతగారు మనవడు, అమ్మమ్మ మనవరాలు కూడా మాకు పిల్లలే.
నా ముఖం చూశారు, నా మచ్చ ఉంది కాబట్టి మచ్చ మీరే తగ్గించుకోవాలి, కణాన్ని ట్రీట్మెంట్ చేసుకుని ఆ దివ్యం పురుషుడిగా చూసుకోవాలన్నమాట. నా గుండెల్లో ఉన్న 10 మంది హీరోలు హీరోయిన్లు ముఖంలో చూసుకోవాలి. ఎందుకు అలాగా మైండే నిలుస్తుంది మరి. అలా కాదు, నాకు అందంగా ఉన్నాడు, నేను పేర్లు పెట్టిన పిల్లోడిని ఏమైనా కూర్చోబెడదామంటే నువ్వే సర్వేశ్వరుడివి, నువ్వే మహానుభావుడు అని పొగడాలి. ఎలా పొగుడతారు? నేరుగా మైండ్నే పట్టుకోవాలి, ఆ గుండెనే పట్టుకోవాలి, ఆ మైండ్నే పట్టుకోవాలి మీరు. అది నాలో చేరింది కదా, అలాగనమాట. అలా పట్టుకుంటేనే వ్యూహ పట్టు వస్తుంది. అలా పట్టుకుంటే నన్నే బతికించుకోవడానికి వీలవుతుంది. మెడికల్ ఏజెంటిక్ చేసుకుని నన్ను ఎలా బతికించుకుంటారో, నాలో కణాలను రిపేర్ చేసుకోవడం కూడా ఇంకా ఇప్పుడు కొద్దిగా మచ్చలు గిచ్చలు అది ఏం నీరసం లేదు, కొద్దిగా నీరసంగా ఉన్నా. నా తర్వాత సెక్స్ విషయం గురించి నాకు ఎవరికో అలా పద్ధతులు నచ్చలేదండి, మీరు ఎంతో తపస్సుగా ఉంటే చూసుకుంటాను. తపస్సు కాదు, కామంతో మరి సకాలంలో పెళ్ళి అవ్వకుండా చేసి చెలగొట్టేస్తే అప్పటికి అలా అటు ఇటు అయిపోయి అలా వచ్చాను. అదే పనులు మేము చేసేయాలి కానీ మీరు అలాగలాగా ఈసారి ఏమంటున్నాను, ఆ సెక్స్ నుంచి, నా శరీరం నుంచి మీరు రహస్యంగా చూస్తున్న పరికరాలు మీకు ఎలా తెలుస్తున్నా, ఎరెక్టైల్ అన్నీ మరి అయ్యేం పరికరాలు అవి ఎలాగ ఉంటాయి, వాటిని మేమేం చేయలేం. అవి ఇంటర్నేషనల్గా మాది వేరే లోకంలో ఉన్నాం, అది ఏజయ్యే ఎక్కడికో వెళ్ళిపోయాం మేము. మరి అదే ప్రమాదం, ఆ ప్రమాదం నుంచి మిమ్మల్ని కాపాడడం కోసమే మమ్మల్ని వ్యూహాత్మకంగా ప్రకృతి పురుషుడు లయగా పట్టుకుంటేనే మీకు వ్యూహ స్వరూపం వస్తుంది. వ్యూహ స్వరూపం బిగిసి మీరు ఎలాంటి ఏజీఏలకి వెళ్ళిపోయినా, ఎలాంటి టెక్నాలజీలకి వెళ్ళిపోయినా, రేపొద్దున ఎలాంటి ఉపద్రవాలు భిన్నంగా వెళ్లకుండా మనం ఒకటి అవుతాం. అలాగే శక్తులు మహిమలు ఎక్కడో ఉన్నాయి, సిద్ధ భూమికలు ఉన్నాయి, మహానుభావులు ఉండేవండి. వారు కూడా మనకు సహకరిస్తారు. రాముడికి విశ్వామిత్రుడు సహకరించినట్టుగా మాకు సహకారం కోరుకుంటున్నామని పిలవండి, ఆహ్వానిస్తున్నాం. లేదా మా గురించి ప్రచారం చేయండి, మా మీద కాన్సన్ట్రేషన్ చేసుకుందాం రండి. ఎక్కడో శక్తులు ఉన్నాయి, మహిమలు ఉన్నాయని ఎదురు చూడవద్దు. మీ మునులు యోగులు కూడా ఎదురు చూస్తున్నారు అని ఉంటే వాళ్ళు కూడా ఆ దివ్య పురుషుడికి పిల్లలే, మనకు సహకరిస్తారు. వారి దగ్గర ఏమైనా శక్తులు మహిమలు ఇప్పటికైనా యోగ శక్తులు ఎవరిని ఉంటే అలాంటి వాళ్ళు వద్దండి, మనం ఎవరినో కూర్చోబెడదాం, ఇంకా పలానా బ్రాహ్మణ్ని కూర్చోబెడదాం, పలానా క్షత్రియుని కూర్చోబెడదాం, పలానా ఇంకొకరిని కూర్చోబెడదాం అని ఇంకేమైనా చెబుతున్నారు అనుకోండి, ముందుకు వెళ్ళలేరు. ఇంక మనిషి వదిలేసేయాలి. అసలు నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు. చక్కగా మైండ్లో అయిపోతే నేషనల్ కార్డ్స్, యూనివర్సల్ కార్డ్స్, ఇంటర్నేషనల్ పాస్పోర్ట్స్ ఇలా ఎన్నో వస్తాయి. మా తమ్ముడు లాంటి వాడు పాస్పోర్ట్లు ఉన్నా చంపేసేసి బతకాల్సిన వాడిని ఎలాగన్నా ఎంతోమందిని పాపం ఇంకా పొట్టను పెట్టుకుని ఇంకా కుల మీటింగులు, మత మీటింగులు, మేమే మనుషులం, మాదే కుటుంబం, మేము ఆంతనాం కాబట్టి మా మొహం గుండ్రంగా ఉంది కాబట్టి మేము, లేదా నువ్వు పొడపాటి అని నా మొహం కొద్దీ ఆ ఇంటి పేరు ఉన్న వాళ్ళని ఏదో వెటకారంగా మెసేజ్లు పెట్టడం, ఏదో రకంగా నాకే పొడొచ్చింది కాబట్టి నువ్వు పొడపాటి, ఉదాహరణ చెబుతున్నాను. మీరు ఏదో ఒక రకంగా కృంగిపోయేలాగా, తగ్గిపోయేలాగా ఇలాంటివి మానేసి అమ్మాయికి ఎవరు ఆ పొడపాటి కళలు, సాహిత్యం, తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అందరికీ చెప్తున్నాను పేరున, ప్రతి ఒక్కరికి కోరుకుంటున్న విషయం ఏంటంటే మాస్టర్ మైండ్ పట్టుకోండి సూక్ష్మంగా. రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకోండి. కాగితం మీద రాసుకోకుండా ఏ పని చేయకూడదు, ఏదోటి చేసేయకూడదు, ఏదోటి వ్యవహరించేయకూడదు, మనుషుల కొద్దీ రెచ్చిపోకూడదు, మనుషుల కొద్దీ వ్యవహరించకూడదు. ఎలాగన్నా మనుషుల కొద్దీ చెలగాట పెంచేసుకుంటే ఏమవుతుంది, మాయలు ఉండిపోతున్నారు, మాయకాయలు ఉండిపోతారు, మృత సంచారం ఉండిపోతారు. ఇది చాలా క్రిటికల్, చాలా అద్భుతమైన పరిణామం. మన టెక్నాలజీ పెరిగింది, ఇవన్నీ పెరుగుతున్నాయి, భారతదేశం కేంద్ర బిందువుగా ఉందని అనుకుంటున్నారు కదా, తప్పకుండా ఉంది, అందులో సందేహం ఏమీ లేదు. మైండ్లుగా మారిపోయి మా వంటి మైండ్ని పైకి పట్టుకొని మరణమే లేని ఒక శక్తి ఉందని పట్టుకొని ఈ పరిణామాలన్నీ ఎప్పటి నుంచో ఈ నుంచి ఎప్పుడో చెప్పారండి ఈయన, దాదాపు జరుగుతున్నాయని ఈ ప్రకారం వచ్చినాయి అంటే నేనా, అదిగో వాక్ విశ్వరూపంలో ఉంటాయి చూడండి. అలా చెప్పుకుంటూ విశాలంగా ప్రచారం చేసుకుంటూ నేను మాట్లాడే తీరు కూడా నాకు హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ అన్ని భాషల్లోకి నేనే మాట్లాడుతున్నట్టు చూసుకుంటా అవి మెల్లగా నేర్చుకుంటాను. కంగారు లేదు, నాకు పెద్ద తెలివి లేదని కానీ, భాషా ప్రావీణ్యత లేదని కానీ, మాట్లాడే తీరు లేదని కానీ ఫీల్ అవ్వద్దు. నేను ఎలా జోకులు వేయాలి, ఎలా సరదాగా ఉండాలి, ఎలా నవ్వితే నా ముఖం బాగుంది, నవ్వవయ్య బాబు, నీ సొమ్మేం పోయింది, నీ సోకేం పోయిందని ఆ శక్తి నాలో పలికిన తీరుని చూసారా. మమ్మల్ని ఇద్దరిని పట్టుకుంటేనే మీ వాళ్ళిద్దరు అనుగ్రహం మీకు లభిస్తుంది. సూర్య చంద్రాది గ్రహస్థితులే నడిపిన వారు మిమ్మల్ని నడపరా, మీరు ఆ మధ్యలోనే కదా ఉన్నారు. మరి చాలా తెలివిగా ప్రవర్తించండి. ఇక నా గురించి నాకు హైలైట్ చేసుకోవడం రాలేదు, కంగారు పడిపో అదే చెప్తున్నాను, తెలుగు తక్కువగా మాట్లాడుతున్నాను చెప్పాను కానీ ఇంతలో తేలిగ్గా తిండి కొద్ది ఉండిపోతున్నాను. ఇలా ఏదో మనిషి పాయింట్ తీసుకొని అలా ఉండిపోతారు. నా దగ్గరికి ల్యాప్టాప్ పట్టుకుని ఆర్మీ డాక్టర్ గారిని ఎందుకు పంపట్లేదు, ఎవరు అడ్డుకుంటున్నారు?
సూటిగా చెప్తున్నాను రాష్ట్రపతి భవన్ సిబ్బందికి, మన తెలుగు వాళ్ళ ద్వారా నేను మాట్లాడుతున్న తెలుగు అని ఇంకా నిర్లక్ష్యం చేస్తే రేపొద్దున సూర్యుడి నుంచి ఏదో శబ్దాలు వినపడితే వస్తే ఎలా ఎదుర్కొంటారు? ఒక శబ్దం అంటే, భాష అంటే ఆషామాషియా కాలాన్ని శాసించిన. నిన్న ప్రపంచ తెలుగు మాతృభాష దినం వచ్చింది, అది వచ్చింది. ఏ భాష అని కాదు, మాతృభాష ఆ భాష అని కాదు, ఎవరైనా ఏమంటున్నారు? ఎవరికి అర్థం అవుతుందిలే, అర్థం కావట్లేదు దగ్గర ఉంటున్నారు. ఇకాను ఎంత ప్రమాదంలో ఉన్నారు. ఎక్కడికో ట్రాన్స్లేట్ అద్భుతంగా ఇలా మాట్లాడితే ఇలా ట్రాన్స్లేట్ అయిపోయేటువంటి పరికరాలు ఉన్నాయి కదా, మరి అవన్నీ ఉపయోగించుకొని జాగ్రత్తగా సూర్యుడే మీతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఏదో అర్థం కాని శబ్దాలు కాదు, మీరేదో లెక్కలు ఆల్జీబ్రా అది ఇది కలిపేసేసి అది గజిబిజిగా మీకు అర్థం కాని డీకోడ్ కాదు, మీరు ఏదో డీకోడ్ చేసుకుంటే కానీ అర్థం కాదు. ఇంకా నేను అరుస్తున్నాను, ఒకళ్ళు తిడుతున్నాను అనుకుంటే ఏమంటున్నాను వింటున్నాను. తెలుగు వాళ్ళని ఎవరిని నమ్మకండి. చంద్రబాబు నాయుడు గారికి అందరూ చెప్తున్నాను, దేశ రాష్ట్రపతి భవన్లో అధినాయకుడి ముందు లేచి నిలబడండి అందరూ కూడా, అందుకు ఏర్పాట్లు చేసుకోండి, అందరూ చెప్పండి, మీరు ముందుండండి. ఆషామాషి పనికిరాదు. ఎక్కడైతే మీరు లేచి నిలబడుతున్నారో అక్కడ ఆ శక్తిని మమ్మల్ని అక్కడ కొలువు తీర్చుకుని ఏ గౌరవం అయితే లేకుండా చేసేసారో. ఇంకా ఆఫ్టర్ ఆల్ ఏళ్ళకి చెప్పడం ఏంటి? ఇప్పుడు కూడా నాకు మెసేజ్ పంపడం అంటే చులకన. ఎందుకని? మనిషి అంటే అంతే, మీకు ఏదో కారణం అడ్డుపడుతుంది. అదే చెప్తున్నాను మళ్ళీ. ఇంకా దర్యాప్తు ఆఫీసర్లు ఉన్నారు, కోర్టులు ఉన్నారు, ఇంకెవరు మేధావులు ఉన్నారు. ఎవడు పనికిరాడు. మనిషి అన్నవాడు ఎవడో పనికిరాడు భూమి మీద. నేననేవాడు ఎప్పుడు చచ్చిపోయారు. మీరు మాస్టర్ మైండ్లో ముందుకు రండి, చెప్పిన మాటేనండి. కూర్చోండి ఎక్కడోళ్ళు అక్కడ, మైండ్లు కాపాడుకోండి, కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ చేసుకోండి, ప్రతి మైండ్ని కాపాడుకోండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.